ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించడమే లక్ష్యమని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు పలువురు ఎంపిక కావటం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమాలకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖపట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది. వార్తల వివరాలు: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మారుమూల గ్రామాల వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలను వందే మాతరం 150 సంవత్సరాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరావతిలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సాంకేతికత ద్వారా క్షణాల్లో పాలన ప్రజలకు చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించడమే లక్ష్యమని గవర్నర్ పేర్కొంటూ, Speed and transparency are now the new yardsticks of service delivery. Through technology, we are ensuring that help, information and justice reach citizens instantly, not in days, but in moments. This is what we call speed of delivering governance. As we march towards Swarnandhra, we envision a state where every village is prosperous, every town dynamic, and every city sustainable. Together, let us build healthy, wealthy, and happy society in Andhra Pradesh. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, విజయవాడ రైల్వే మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే డివిజన్ అడిషనల్ మేనేజర్ పాల్ ఎడ్విన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు పలువురు ఎంపిక కావటం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రంగాల్లో వీరు చేసిన కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించిన ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి వేదిక 50వ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించటం, జాప్యాలకు కారణమైన సమస్యలను నేరుగా ప్రధానమంత్రి స్థాయిలో సమీక్షించి పరిష్కరించే ఈ డిజిటల్ వేదిక పాలనలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు ఒకే వేదికపై కలిసి పనిచేసే సహకార వ్యవస్థకు ప్రగతి ప్రతీకగా నిలిచింది. మహారాష్ట్రలోని నెరూల్ బేలాపూర్ ఉరన్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ప్రగతి విజయానికి ఉదాహరణగా నిలిచింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2800 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో పూర్తయింది. అటవీ అనుమతులు, భూసేకరణ వంటి సవాళ్లు ప్రగతి సమీక్షల ద్వారా పరిష్కారమయ్యాయి. తొలి దశను 2018లో ప్రారంభించగా కార్కోపర్ ఉరన్ రెండో దశను 2024 జనవరి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. పేద విద్యార్థుల విద్య, ఆరోగ్యం, సంక్షేమాలకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి హాస్టల్లో మెనూ వివరాలు, వసతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ 2026 2 రోజుల వేడుకలు అలరించాయి. C2 స్కై థీమ్తో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్లో బహుముఖ కార్యక్రమాలు నిర్వహించారు. గోకుల్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్థానిక కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వచ్చే నెల 1వ తేదీన అరకులో గ్రాండ్ ఫినాలేతో ఈ ఉత్సవం ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు సందర్శించనున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అరకులో పర్యాటక అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితుల మధ్య కూడా అక్కడి ప్రజలు, రైతులు నీటి సంరక్షణలో వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ప్రస్తావించారు. ప్రజల సహకారంతో అనంత నీరు సంరక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంకుడు గుంతల ద్వారా నీటి నిల్వ పెరిగి బోర్లు రీఛార్జ్ అయ్యాయని గుజరాత్కు చెందిన సుశీల తెలుపుతూ, మేము గుజరాత్ నుండి వచ్చినాము. ఇక్కడ మా చుట్టాలున్నారు. నెలకొకసారి వస్తాము. మేము చాలా మంచి పార్క్ ఉందని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాము. ఇంత మంచి పార్క్లో ఈ చెట్లు, ఈ వాతావరణం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పిల్లలకు కూడా ఎంజాయ్ చేయడానికి కూడా బాగానే చేశారు. ప్రధానమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న T20 సిరీస్లో 4వ మ్యాచ్ ఈ నెల 28వ తేదీన జరగనుంది. విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే నిర్వహించిన 3 మ్యాచ్లలో భారత్ విజయం సాధించి 3-0 ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తా, యానాంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముండగా రాయలసీమలో ఈరోజు, రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కళింగపట్నంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో తిరుపతిలో అత్యధిక వర్షపాతం 8.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించడమే లక్ష్యమని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు పలువురు ఎంపిక కావటం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమాలకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.